హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బగారన్న కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేసుకున్నా. జీడిపప్పు, లెమన్ వాటరు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, మసాలా, టమాటో, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నా. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నా. ఇప్పుడు బగారా దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకున్నా. కొన్ని జీడిపప్పులు, బగారాలో జీడిపప్పులు వేసి సూపర్ ఉంటుంది. కొంచెం ఎర్రగా వేయి ఆనియన్స్ మంచిగా ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ కొంచెం, కొత్తిమీర, పుదీనా, కొంచెం మగ్గంగానే టమాటాలు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెమే ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇలా వండుకుంటే సూపర్ ఉంటుంది బగారా రైస్. కొంచెం నిమ్మరసం ఏంటంటే మనం బిర్యానీకి వేసినట్టు సూపర్ ఉంటుంది నిమ్మరసం. స్మెల్ చూడండి ఎంత బాగుందో. కొంచెం పెరుగు, గ్లాసున్నర వాటర్, గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకుంటే రైస్ మంచి బాగుంటుంది పొడి పొడిగా. కొంచెం మగ్గినాక వాటర్ పోయాలి, ఎందుకంటే ఇవన్నీ మగ్గాలి కదా. మగ్గుతేనే మంచిగా బాగుంటుంది టేస్ట్గా. నేనైతే దీని తీసుకున్నాను, దీనిన్నర తీసుకున్నా కాబట్టి బియ్యము వాటర్ దీంతో 1.5 పోస్తా. కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపడా, ఎందుకంటే ఆల్రెడీ మటన్లో ఉంది కాబట్టి కొంచెం. కలుపుకొని ఎసరు మరిగినాక రైస్ వేసుకుంటే సరిపోతుంది.